నెక్లెస్ ఏమైంది? ఎలా పోయి ఉంటుంది? ఎవరన్నా అమ్మా, మన ఇద్దరి మధ్య ఉన్న ఒప్పందం ప్రకారం నేనెప్పుడు పద్ధతి తప్పలేదు. ఒక అందమైన నెక్లెస్, అంతకంటే అందమైన అమ్మాయి మెడలోంచి కొట్టేశాను. నా లక్ష్మి బాట లక్ష్మికే, ఇదిగో నీ బాట నీకు. ఓ పార్వత, మళ్ళీ బుకింగ్ కోసం వచ్చారా? అదిరిపోయింది కదా యాసం. ఈసారి నాటకం కడితే దేవదాస్ కాదు కాళిదాసే. పైకే కుక్క దెబ్బేశానంటే కష్టన్న తెగిపోవాల కొమ్మ. ఏమంటావు బొమ్మ? ఆగిపోయావే, చెప్పు కథలు. నేనంతా విన్నాను. చేసేది నీచమైన దొంగతనం, అందులో దేవతకు వాటేస్తావా? ఇలా బతకడానికి సిగ్గేయడం లేదు. ఎవడి కొంపైనా కూల్చితే సిగ్గుపడాలి, కాని కడుపు నిండిన వాడి కలిమిని దోచుకోవడం నా దృష్టిలో తప్పు కాదు. ఏ కాళ్ళు చేతులు బాగానే ఉన్నాయిగా, కష్టపడి పనిచేసి బతకచ్చుగా. ఓహో, మీ ప్రియురాలు లక్ష్మి గారి హంగులకు ఆర్భాటాలకు కష్టపడి సంపాదించే సంపాదన చాలదనుకుంటాను. నేను దొంగనన్నది నిజం, దోచుకుంటున్నది నిజం, నా లక్ష్మి కోసమే అన్నది కూడా నిజం. కాని ఆమెను అన్నట్టుగా నా ప్రియురాలు కాదు. నా ప్రాణం కంటే ప్రియంగా నేను చూసుకుని నా చెల్లెలు. నేను దొంగనే. తప్పనిసరి పరిస్థితిలో దొంగతనం చేయడం ఇప్పుడు కాదు, నా పసితనంలోనే మొదలైంది. ఆ చిన్న వయసులో మోసగించిన తండ్రి, మోసపోయిన తల్లి, కనికరం లేని సమాజం, మానవత్వం లేని మనుషుల మధ్య ఏడ్చి ఏడ్చి కన్నీళ్లు కూడా ఇంకిపోయినా మా ఇద్దరికి తల్లి గుడే ఆధారమైంది. అందుకే ఆ తల్లి ఎదుటే నా చెల్లెల్ని పెట్టి ఈ జీవితం మొదలు పెట్టాను. బ్రతుకు తెరువు కోసం మారిన ఈ దొంగ ఊహ తెలియని ఆ పసిగొంతు ఆర్తనాదం నుంచి పుట్టినవాడే. అమ్మా, నిన్ను నేను పెంచాల్సిన ఈ వయసులో నువ్వు పెంచాల్సిన ఈ బరువుని నీకు అప్పగించిపోతున్నాను. నీ చెల్లెలికి ఇక నుంచి నువ్వే అమ్మా నాన్నవిరా. అమ్మా, అలా అనకమ్మా. నీ నాన్న గురించి నువ్వు చాలా సార్లు అడిగావు. మనల్ని మోసం చేసి వెళ్ళిపోయాడని చెప్పే ధైర్యం లేక ఎప్పటికప్పుడు వస్తాడని చెబుతూ వచ్చాను. కన్న బిడ్డ ముందు తల వంచుకునే పరిస్థితి ఏ తల్లికి రాకూడదు. నాలాంటి పరిస్థితి నీ చెల్లెలికి రాకుండా చూసుకో. అమ్మా, చూసుకుంటావు కదూ? అలాగే చూసుకుంటానమ్మా. పదండి. ఒరే రాజా, నీ బంధువులంతా వెళ్ళిపోతున్నారు. ఇక్కడ నీకే ఆధారం ఉంది? ఎవరితోనైనా వెళ్ళుండు, లేకపోతే ఈ పచ్చికందరికి అంతలేవు. పిన్ని పిన్ని, నేను మీతోనే వస్తాను పిన్ని. మీ దగ్గరే పనిచేస్తాను పిన్ని. అయ్యో, ఇప్పుడు మేము మా ఊరు వెళ్ళలేదు బాబు. మొక్కుండి శ్రీశైలం పెడుతున్నాం. ఇదిగో అందాక ఈ ₹1/2 ఉంచు, దేనికైనా ఉపయోగపడుతుంది. చూడు, మీ పెద్దమ్మ ఆ బస్సులో ఉంది. వెళ్ళెళ్ళు. వెళ్ళు. ఏమండి, ఎటే వస్తున్నాడు? మీరు చెప్పినట్టే చెప్పండి. పెద్దమ్మ పెద్దమ్మ, మేము నీతోనే వస్తాం పెద్దమ్మ. మమ్మల్ని కూడా నీతో తీసుకెళ్ళి పెద్దమ్మ. ఇప్పుడు మేము ఇల్లు కట్టుకుంటున్నాం బాబు. మేము ఉండటానికే చోట్లేదు. ఇల్లు పూర్తయ్యాక నేనే స్వయంగా వచ్చి తీసుకెళ్తాను బాబు. ఏమిటండి పాపం, పసిబిడ్డ నుట్టి చేతులతో పంపిస్తారు. ఏమన్నా చిల్లర డబ్బులు ఇచ్చి పంపించండి. బాబు, ఆ బస్సులో మీ మేనత్తుంది, అక్కడికి వెళ్ళు బాబు. ఏమండి, వాడితే వస్తున్నాడు. కనపడితే వెంట పడతాడు. దాక్కోండి. అత్తలేదు గిత్తలేదు, నువ్వు అడుకోవడానికి మేము బస్సు నడిపేది.
మొత్తం అయిపోయిందిరా. అయిపోయింది. అయిపోతే మళ్ళీ తెప్పించుకుందాం. బాబు ధర్మం చేయండి బాబు. పోరా. ఇలా రా. ఆ కొట్టుకెళ్ళి ఓ ఆ మెగ్డోలు పట్టరా, నీకు వేరే డబ్బులు ఇస్తాలే. వెళ్ళు. ఏంట్రా వాడు పొద్దుననగా వెళ్ళి బాబు మీ డబ్బులు ఇస్తానన్నారు కదా బాబు, మా చెల్లెలకి పాలు లేవు, ₹1 అండి బాబు. చెల్లె ఏది చూపించు. తీసి ఇప్పుడు ఇది మరీ చిన్న పిల్లరా, వయసు వచ్చిన తర్వాత తీసుకురా, 100 ఇస్తా. అయిపోయిందిరా. అయిపోతే మళ్ళీ తెప్పిస్తే పోలా. రే బాబు రా కన్నా దామ్మా. ఈ డబ్బులు తీసుకెళ్ళి ఇంకో ఆ మెగ్డోలు తీసుకురా. ఏంటి అలా చూస్తున్నావు? తీసుకెళ్ళు. తీసి ఇప్పుడు ఇది మరీ చిన్న పిల్లరా, వయసు వచ్చిన తర్వాత తీసుకురా, 100 ఇస్తా. వద్దొద్దు, ₹1 బ్రాందీ, హాఫ్ ఖాళీ బాటిల్ ఇవ్వండి. బామర్ది, ఆలస్యం చేసావంటే నీ చెల్లెల నుంచిగాను నష్టపోతావు. వస్తాడు, ఉండండి రా. ఇడుగు. బాబు తమరు తాగుతున్నది ఏంటి బాబు? ఒరిజినల్. ఒరిజినల్ కాదు బాబు, ఆ కుర్రాడు ఉచ్చోసి ఇచ్చాడు బాబు మీకు. ఏమయ్యా గళ్ళ తొక్క వేసుకున్న కుర్రాడు పిల్లనెత్తి నీటేమైనా వచ్చాడా? చూడలేదు బాబు. చూడలేదా? రే ఇటుకని పోయడం చూద్దారా. నా చెల్లెలి కోసం అవసరానికి వేషాలు మార్చడం ఆ రోజు నుంచి అలవాటైంది. ఏది చేసైనా నా చెల్లెల్ని పోషించుకోవాలన్న నిర్ణయం ఈ గుళ్ళోనే మొదలైంది. నా ఏ సంపాదనలోనైనా సగం తోడబుట్టిన చెల్లెలికి, మిగిలిన సగం తోడుగా ఉన్న దైవానికని ఆ రోజు నుంచి ఆచారంగా చేసుకున్నాను. విద్య, ఈ అన్నయ్య బ్రతుకుంది ఆ చెల్లెల కోసమే. దాని బ్రతుకు పచ్చగా ఉంటేనే నాకు మనశ్శాంతి. నీవు అర్థం చేసుకోగలవనే ఉద్దేశంతోనే ఇదంతా మనసు విప్పి చెప్పుకున్నాను. గుండె బరువు తీరింది. అపార్థం చేసుకున్నందుకు క్షమించు రాజా. దొంగలకు క్షమించే అర్హత ఉంటుందా? ప్రేమించే మనసుకు కావాల్సింది అర్హత కాదు, ఆ ప్రేమను అర్థం చేసుకోవడం. అయితే నువ్వు నన్ను ఎస్కిస్ చేసినట్టేనా? అదే ఎస్కిస్ మీ. మళ్ళీ చెప్పు. ఎస్కిస్ మీ. ఇంకొకసారి చెప్పు. ఎస్కిస్ చేస్తావా? ఓకే. ఏమైందరా మీరంతా ఎందుకు ఏడుస్తున్నారు? ఏమైందిరా? పాప కాదు అమ్మాయి గారు, మనకందరికి అన్యాయం చేసి తాతయ్య గారు. చూడండి అమ్మా. ఏమైంది తాతయ్యకి? హరి ఓం
సత్ సత్ భజ గోవిందం భజ గోవిందం. ఏమిటి వేషం తాతయ్య? పిచ్చిదానా, ఇది వేషం కాదమ్మా, వానప్రస్థ ప్రవేశం. నా ఆశయం ఇన్నాళ్ళకి తీరబోతోంది. గృహగూఢచారులు నాకంతా చెప్పారు. ఆ రాజా నీతో కలిసి డ్యూయెట్ పాడాడన్నారు. కథ ఇంతవరకు తీసుకొచ్చిన వాడు నిన్ను పెళ్లి చేసుకోకుండా ఉంటాడా? రేపే మంచి శుభముహూర్తం ఉంది. మీ ఇద్దరికి పెళ్లి జరిపించేసి ఋషికేశం హరిద్వారం వెళ్ళాలనుకుంటున్నాను. కాశీ నుంచి నీకు ఉత్తరం రాస్తానమ్మా. రేపే పెళ్లి చేసుకోవడానికి రాజా సిద్ధంగా లేడు. తనకు చెల్లెలుంది. ఆ చెల్లెలికి పెళ్లి చేయాల్సిన బాధ్యత తనకుంది. ఆ తర్వాతే మా పెళ్లి. సరే, అయితే ఆ అమ్మాయికి కూడా మంచి సంబంధం చూడమను. 2 పెళ్లిళ్ళు కలిపి నేనే స్వయంగా జరిపిస్తాను. అక్కర్లేదు. ఒకరి మీద ఆధారపడే రకం కాదు రాజా. తనే చేస్తాడు చెల్లెలి పెళ్లి. రేపే నేను కూడా తన చెల్లెని చూడడానికి కాలేజ్కి వెళ్తున్నాను. అన్నా చెల్లెళ్ళిద్దరు ఒకరి కోసం ఒకరు పుట్టినట్టున్నారు. ఎవరన్నయ్యా? మా అన్నయ్య కాబోయే ఇల్లాలని చెప్పుకోవడానికి సిగ్గడ్డం రావచ్చు, కానీ నాకు వదినని చెప్పుకోవడానికి సిగ్గెందుకు వదినా? ఏమిటి మరీ సిగ్గుపడిపోతున్నావు? వదిన చాలా బాగుంది. మరి ఏమనుకున్నావు మన ఎలక్షన్? అయ్యో, ఎలక్షన్ కాదు, సెలక్షన్. సరే సరే రా అన్నయ్య, ప్రిన్సిపల్ పరిచయం చేస్తాను. రావదినా? సరే గాని మీ అన్నా చెల్లెళ్ళ ఆట ఏదో వింతగా ఉంది, నాకు నేర్పించవు? ఇదిగో, అలా అర్థమైన వాళ్ళకి వచ్చే ఆట కాదు. దానికంతా మనలాగా మహా తెలివి కావాలి. నీకే వచ్చినప్పుడు దానికి మహా తెలివి ఎందుకు? వదినా, ఇది సరదా కోసం నేర్చుకునే ఆట అయితే అందరూ నేర్చుకోవచ్చు, కానీ ఇది మా జీవితం నేర్పిన ఆట. అన్నయ్య, నాకు అమ్మ లేదు, నాన్న లేడు. అమ్మైనా నాన్నైనా నాకన్నీ మా అన్నయ్యే. లక్ష్మి, అన్నయ్య నేను ఇప్పుడే వచ్చేస్తాను, మీ లోపల కూర్చోండి. ఏమిటండి? ఏమిటిది? నీకెన్నిసార్లు చెప్పాను ఇలాంటి నాసిరకం పూలు పెట్టుకోవద్దని. నా డీర్ ఎప్పుడు రోజా పువ్వే పెట్టుకోవాలి. నేను బాటనీ ల్యాబ్ దాకా వెళ్ళొస్తాను, మళ్ళీ కలుద్దాం. అలాగే. ఆవేశపడండి. నేను లక్ష్మి ప్రేమించుకున్నాం. మేమిద్దరం పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాం. ఇది నిజం. నా తండ్రిని దృష్టిలో పెట్టుకుని మీరు నన్ను అనుమానించడం నేను తప్పను, కానీ మా ఇద్దరి నిర్ణయం మాత్రం పవిత్రమైంది. మీరు సరేనంటే మాకు తృప్తిగా ఉంటుంది. ఏమ్మా, ఈ విషయం నాకు ముందే ఎందుకు చెప్పలేదు? నువ్వు కావాలనుకున్నది నేను ఎప్పుడన్నా కాదన్నానా? ఇక నుంచి నీ తల్లో ఎప్పుడూ ఈ గులాబీ పువ్వే ఉండాలి. నీది మంచి లక్షణే. ఎస్క్యూస్ మీ. చూడండి, మాకెవరితోనూ పని లేదు. మీరే మాకు పెద్ద, మీరే మాకు బంధువు, మీరే మాకు అన్నీ. మీ చేతుల మీదే మా పెళ్లి జరిపించండి. మరి మీ నాన్నగారు? ప్రేమించిన అమ్మాయిగా మీ చెల్లిని తీసుకెళ్తే ఒప్పుకోకపోవచ్చు, కానీ కోడలుగా తీసుకెళ్తే కాదనరుగా. అందుకే చెప్తున్నాను, నీకు ఇష్టమైతేనే. సరే,